పరిశ్రమలు ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఏపీఐఐసి ఫేజ్ 2లో పరిశ్రమలు ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ఉపాధి కల్పన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ప్రారంభిస్తున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పరుగులు పెట్టించాలన్న ఆలోచనతో 87 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల్ని అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. వారు వర్చువల్గా ప్రకాశం జిల్లాలో ప్రారంభించి శ్రీకాకుళం నుంచి విజయనగరం అనకాపల్లి మీదుగా అన్ని జిల్లాల వారితో మాట్లాడిస్తూ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే దీనివల్ల స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ మాట్లాడుతున్న మాటలు వింటుంటే నిజంగా ఆనందం వేస్తూ ఉంది. ఏదైతే ఒక సంకల్ప బలంతో ముఖ్యమంత్రి గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఐటీ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ ఆయన పరుగులు పెట్టించిన విధానం మనం చూసాం. దానిలో భాగంగా ఈ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పారిశ్రామికంగా ఏమాత్రం డెవలప్ అవ్వకుండా ఎవరో రాకుండా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు గురి చేసిన నేపథ్యంలో మళ్ళీ దాన్నంతా కూడా ప్రజలు మర్చిపోయి పారిశ్రామికవేత్తలు మర్చిపోయి మళ్ళీ ఆంధ్ర వైపు చూసే విధంగా వారు ఇస్తున్న సబ్సిడీలు కానీ భూమి అలాట్మెంట్ కానీ పర్మిషన్లు 21 రోజుల్లో ఇచ్చే పర్మిషన్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ పెందుర్తి నియోజకవర్గంలో పరవాడలో దగ్గర 99 మందికి భూమి అలాట్మెంట్ జరిగి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ ద్వారా ఒక 50 మందికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 99 మందిలో 50 ఎకరాలు. అలాగే వాళ్ళందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయితే సబ్సిడీ కూడా కేంద్ర స్పాన్సర్షిప్ కూడా దీంట్లో ఉంది. వాళ్ళందరూ లబ్ధిదారులు కావాలన్న సంకల్పంతో ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారి దయవల్ల ఆయన వర్చువల్గా ప్రారంభిస్తే మేము ఇక్కడ భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న మా ప్రాంతంలో మరింత ఉన్నతంగా పరిశ్రమలు రావాలి అని, అలా దాంతోపాటు స్థానికులకి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మెండుగా వారు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటి వరకు ఉన్న మా పరిశ్రమల్లో కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇంకా స్థానికులకి అవకాశాలు మెండుగా ఇవ్వాలి అని చెప్పి పరిశ్రమలను కోరుకుంటూ ఒక బృహత్తరమైన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కలుగజేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.